టీడీపీ ప్రచార రథంపై వైసీపీ నాయకులు గొడ్డలతో దాడి చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కొన్ని ఘటనలు ఉదహరిస్తూ ఈసీకి ఫిర్యాదు చేయగా ఎన్నికల కమిషన్ జిల్లా ఎస్పీని బదిలీ చేసి కొత్త ఎస్పీని నియమించింది. అయినప్పటికీ టీడీపీ శ్రేణులపై ప్రచార రథాలపై వైసీపీ మూకుదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి రెంటచింతల మండల పరిధిలో మంచికల్లు గ్రామంలో నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు సంబంధించిన ఎన్నికల ప్రచార రథంపై వైసీపీ నాయకులు గొడ్డళ్లు, ఇతర మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు. ప్రచార రథం పూర్తిగా ధ్వంసమైంది. ప్రచార రథం డ్రైవర్తో పాటు సహాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనవుతున్నారు. రవికృష్ణ, సో ఈ దాడులు అసలు ఎలా చూడాలి, ఎలా కంట్రోల్ చేస్తారనుకోవచ్చు? ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా పోలీసులు? ఏం చెప్తున్నారు? ఇరు పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే పల్నాడు జిల్లా ముఖ్యంగా కూడా మాచర్ల ప్రాంతంలో మాత్రం ఒక ఆటవిక సామ్రాజ్యం నడుస్తుందని గత కొంతకాలం నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తానే ఉన్నారు. గతంలో అయితే ఎస్పీ వాళ్ళకి వత్తాసు పలికాడు కాబట్టి వాళ్ళు దాడులకు తెగబడ్డారని అప్పట్లో అయితే టీడీపీ నాయకులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ముఖ్యంగా కూడా వైసీపీ నాయకులు టీడీపీకి సంబంధించి ఎవరైతే కింద కేటర్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా కూడా వాళ్ళ వాహనాలను కూడా ధ్వంసం చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న నైట్ రెండచింతల మండలం మంచికల్లు గ్రామంలో అక్కడ ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ప్రచార వాహనం ఏదైతే ఉందో దాని మీద మూకదాడి చేశారని టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా ప్రచారార్థంపై గొడ్డలతో అదే విధంగా కూడా పలుగులతో దాడి చేశారని, ఎల్ఈడి స్క్రీన్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. అదేవిధంగా కూడా ఈ వాహనానికి సంబంధించినటువంటి అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టారని చెప్పి చెప్తున్నారు. అలాగే అడ్డుకోబోయినటువంటి అక్కడ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ ని అదే విధంగా ఆయన పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ ని కూడా దాడి చేయడంతో వాళ్ళిద్దరు కూడా గాయపడ్డారు. దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయా లేవా ఈ పల్నాడు ప్రాంతం, ముఖ్యంగా మాచర్ల ప్రాంతంలోని వాళ్ళైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. సతీష్, థ్యాంక్ యూ రవికృష్ణ.